హలో, నా పేరు జ్యోతి. నా వయస్సు 7 ఏళ్ళు. ఇది మా కొత్త ఇల్లు. మీకు నా ఫ్యామిలీ చూపిస్తాను. ఇదిగో కంప్యూటర్ ముందు వర్క్ చేస్తోంది కదా, తినే మా అమ్మ. పేరు మహా. ఇదిగో మా నాన్న ఈశ్వర్. మా నాన్నకి కూడా కంప్యూటర్ ఉంది. అభి, అందరినీ డిన్నర్కి పిలువు. ఓకే నాన్న. ఇప్పుడు వస్తున్నాడు కదా మా అన్న. పేరు అభి. డిన్నర్ చేద్దాం రా జ్యోతి. జ్యోతి, త్వరగా తినమ్మా, పడుకోవాలి. అది చాలా చాక్లెట్స్ తింది, అందుకనే తినట్లేదు. అబద్ధాలు చెప్పకు, నేనేం తినలేదు. ఏం జ్యోతి, ఏమైంది? ఫుడ్ బాలేదా? బాగుంది నాన్న, కానీ నాకు రేపు స్కూల్కి వెళ్ళాలని లేదు. జ్యోతి బంగారం, డిన్నర్ ఫాస్ట్గా తినేసేయి. మనం స్టోరీస్ చెప్పుకొని పడుకుందాం. మార్నింగ్ లేచి స్కూల్ గురించి ఆలోచిద్దాం. ఇంతకీ నీ హోంవర్క్స్ అయిపోయాయా? చేసేసాను నాన్న. నీకు పంచతంత్రం కథలు చెప్తాను. పంచతంత్రం రాసిన వారు విష్ణు శర్మ. వాటిని తెలుగులో చిన్నయ్య సూరి ట్రాన్స్లేట్ చేశారు. అనగనగా పాటలీపురం అనే ఒక రాజ్యం ఉండేది. దానికి రాజు సుదర్శనుడు. ఎంతో బాగా రూల్ చేసేవాడు. కానీ రాజుగారు ఏదో బాధతో ఉన్నట్టు ఉండేవాడు. తన బాధని ఆయనకి తెలిసిన వాళ్ళందరితో షేర్ చేసి ఏమైనా సలహా తీసుకుందాం అని ఒక సభ ఏర్పాటు చేశారు. సభలో రాజు ఇలా అన్నారు. ఎంతో ప్రేమతో నా పిల్లల్ని పెంచుతున్నాను, కానీ వీళ్ళకి చదువు, బుద్ధి, నీతి ఏమీ లేకుండా ఆటలు ఆడుకుంటూ అవివేకుల్లాగా తయారవుతున్నారు. ఎవరైనా ఈ సభలో నా సమస్య తీర్చగలరా? అప్పుడు ఒక మంత్రి, రాజా, వీళ్ళకి అన్ని శాస్త్రాలు నేర్పాలంటే చాలా సమయం పడుతుంది. ఒక్కో శాస్త్రం 12 సంవత్సరాలు పడతాయి. దానికి ఇంకో మంత్రి, రాజా, నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. ఆయన పేరు విష్ణు శర్మ. మహాపండితుడు మరియు రాకుమారులకి సులువుగా అర్థం అయ్యే విధంగా నీతి నేర్పగలడు. అప్పుడు రాజు విష్ణు శర్మని రాజ్యసభలోకి తీసుకుని రావాల్సిందిగా చెప్తాడు. విష్ణు శర్మ రాజ్యసభకు వస్తాడు. రాజు సభలో తన 3 పిల్లల గురించి విష్ణు శర్మతో చెప్పి బాధపడతాడు. రాజా, మీరు బాధపడకండి. నేను ఇక్కడ కొంచెం దూరంలో ఉన్న ఒక ఆశ్రమంలో ఉంటాను. మీ పిల్లల్ని నేను తీసుకుని వెళ్ళి 6 నెలల్లో మంచి బుద్ధిమంతులను చేస్తాను. మీరు నా మీద నమ్మకం ఉంచండి. అది విని రాజుగారు ఎంతో సంతోషంతో విష్ణు శర్మకి నమస్కారం చేసి, మీరు మహానుభావులు. మీ పైన పూర్తి విశ్వాసం నాకు ఉంది. వీరే నా కుమారులు. మీ బిడ్డలుగా భావించి బుద్ధిమంతుల్ని చేయండి. విష్ణు శర్మ రాకుమారులని ఆశ్రమానికి తీసుకుని వెళ్తారు. ఆశ్రమం చేరుకున్నాక విష్ణు శర్మ ఒక చెట్టు కింద కూర్చుని రాకుమారులతో ఇలా అంటారు. నాయనలారా, మీరు ఆశ్రమం అంతా చూసి హాయిగా ఆడుకుని చెట్లకు ఉన్న పళ్ళు అవి తిని రండి. ఇక్కడ చాలా బాగుంది కదా. కాసేపు ఆశ్రమంలో తిరిగి రాకుమారులు మళ్ళీ విష్ణు శర్మ దగ్గరికి వస్తారు. పిల్లలు, మీకు ఇక్కడ నచ్చిందా? చాలా బాగుంది గురువు గారు. ఈ జంతువులు, పక్షులు మాకు చాలా నచ్చాయి. అయితే మీకు నేను రోజు కొన్ని జంతువులు, పక్షుల మీద
కథలు చెప్తాను. జంతువులు పక్షులు మాట్లాడతాయా గురువు గారు? అవును, మన కథలో అన్నీ మాట్లాడతాయి. మనం రేపు మిత్రలాభం అనే కథను మొదలు పెడదాం. మిత్రలాభం అంటే మంచి స్నేహితులని ఎలా చేసుకోవాలి, వాళ్ళు మనకి ఎలా సాయం చేస్తారు, మనం ఎప్పుడు వాళ్ళకి సాయం చేయాలి అనే విషయాలు చెప్తుంది. ఇవాల్టికి విశ్రాంతి తీసుకోండి. పిల్లలు గురువుగారికి నమస్కారం చేసి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తారు. ఈ స్టోరీస్ చాలా బాగున్నాయి ఈశ్వర్, నేను రోజు వింటాను. అవును, ఇవన్నీ చాలా మంచి కథలు. గుడ్ నైట్ ఈశ్వర్.